అందరికీ నమస్కారము. మనసిచ్చాను 35వ భాగము. డోంట్ వరీ, ఇంకొక 3 డేస్ అంతా నార్మల్ అయిపోతుంది. మీరు ఎప్పట్లా నార్మల్‌గా తిరగవచ్చు అని అతని బీపీ అన్నీ చెక్ చేసిన నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ అతనికి ఇచ్చేసి, కేవలం డ్రిప్స్ మాత్రమే ఈ రోజుకి ఇవ్వండి. రేపటి నుంచి లిక్విడ్స్ ఇద్దాము అని నర్స్‌కి చెప్పేసి టేక్ కేర్ ఆర్య అని అక్కడి నుంచి బయటికి నడిచాడు డాక్టర్. డాక్టర్ కోసం ఎదురు చూస్తున్న సుధా డాక్టర్ బయటకు రాగానే, డాక్టర్ ఎలా ఉంది ఆర్య అని ఇద్దరూ ఏకకంఠంతో అడిగారు డాక్టర్ని. నౌ ఈజ్ ఆల్ రైట్, డోంట్ వరీ, ఒక 3 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి ముందుకు వెళ్తున్న డాక్టర్ని, మేము ఒకసారి చూడొచ్చా? మరొకసారి ఇద్దరు ఏకకంఠంతో అడిగారు. షూర్, కానీ పేషెంట్ డిస్టర్బ్ చేయకుండా వచ్చేసేయండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వేగంగా వెళ్ళాడు. లోపల ఉన్న నర్సు ఆర్యకి డ్రిప్స్ అవి చెక్ చేసి ఇస్తూ, పల్స్ చెక్ చేస్తూ అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటుంది. సుధా ఇద్దరూ కూడా ఒకేసారి ఐసీయూలోకి అడుగుపెట్టారు. గుమ్మంలోనే ఉన్న అత్తను అమ్మను చూసి ఆ చిన్న స్మైల్ ఇచ్చాడు. అతని కళ్ళు తల్లిని అత్తని చూస్తున్నాయి, కానీ అతని మనసులో ధృతి అన్న క్వశ్చన్ మెదలగానే ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతనికి. సుధా ఇద్దరు ఒకేసారి ఆర్య బెడ్ దగ్గరికి నడిచి చెరొక వైపు కూర్చొని అతని 2 చేతులను తన చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లతో ఆర్య వైపు చూశారు ఇద్దరు. ఆర్య కన్నీళ్లతోనే తల్లి వైపు ఒకసారి, అత్త వైపు ఒకసారి చూసి వాళ్ళిద్దరి చేతులను తన 2 చేతులతో బంధించాడు. ఏంటి నాన్న ఇది? డ్రైవింగ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, ఇలా అయితే నేనేమైపోవాలి అని ప్రేమ వర్షం కురిపించింది ఆర్యపై. సుధ మాత్రం ఏం మాట్లాడకుండా కన్నీళ్లతో ఆర్య తలని నిమిరింది. నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నాను అని మెల్లగా చెప్పాడు ఆర్య. ఏం బాగున్నావు? హాస్పిటల్ బెడ్పై 24 గంటలు పడుకొని ఇప్పుడు కళ్ళు తెరిచావు. ఇంకా బాగున్నాడట. బాగున్నాడు, ఏం చెప్తున్నాడో చూడు మాటలని కోపంగా అంది తల్లి మాటలకి చిన్నగా నవ్వి అత్తవైపు చూసి, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడు అని అన్నాడు ఓపిక లేకపోయినా చిన్నగా నవ్వుతూ. నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకంతే చాలు. అయినా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో నాకు తెలియదా? ఇదేదో అనుకోకుండా జరిగింది అంతే కదా నాన్న అని ఆర్య చెంపని నిమిరింది సుధ. వాళ్ళిద్దరి ప్రేమకి ఆర్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సిద్ధు త్వరగా ఫ్రెష్ అయి హాస్పిటల్లోకి రాగానే ఆర్యకి స్పృహ వచ్చిందని తెలియగానే అతనికి చాలా అంటే చాలా రిలీఫ్గా, ఇంకా సంతోషంగా కూడా అనిపించింది. అతను ఐసీయూ దగ్గరికి వెళ్ళేసరికి సుధ గారు అక్కడే ఉన్నారు. లోపలికి ఎక్కువ మంది ఎల్లో లేదు కాబట్టి బయటే వెయిట్ చేశాడు సిద్ధు. కాసేపు ఆర్యతో మాట్లాడి సుధ ఇద్దరూ తేలికగా ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చారు. వాళ్ళిద్దరిని చూచి చిన్న స్మైల్ ఇచ్చి సిద్ధు లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి వస్తున్న సిద్ధుని ఏ భావం లేకుండా చూస్తుండిపోయాడు ఆర్య. అతని ఉద్దేశం, వాళ్ళిద్దరి తర్వాత ధృతి తాను చూడటానికి ఖచ్చితంగా లోపలికి వస్తుంది అనుకున్న అతని అంచనా అని తలకిందులు చేశాడు సిద్ధు. ఏంటి, ఎవరి కోసమని ఎదురు చూస్తున్నావా అన్నాడు బెడ్ పక్కన ఉన్న బెడ్కి దగ్గరగా లాక్కుంటూ. లేదే అని మొహం పక్కకు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు ఆప్యాయంగా. అన్నాడు మెల్లగా. అసలు ఏమైందో అన్నా తెలుసా నీకు? మర్డర్ అటెంప్ట్. ఏంటి నీ మీద? మేబీ, ఎవరు తెలీదు. నేను నమ్మను. నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. గుర్రుగా ఆర్య వైపు చూశాడు సిద్ధు. నాకు రెస్ట్ అవసరమని అనిపించటం లేదా నీకు అని చేత్తో తల పట్టుకున్నాడు. ఈ వేషాలు మీ మమ్మీ దగ్గర వేయి, ఖచ్చితంగా నమ్ముతుంది అని విసురుగా బయటికి వచ్చాడు సిద్ధు. ఆర్య చిన్నగా నవ్వుకొని ధృతి కోసం చూశాడు. కాలం ముందుకు వెళ్తుంది తప్ప ఆమె జాడ మాత్రం అతనికి కనిపించలేదు. సాయంత్రం సమయంలో డాక్టర్ చెకప్ అయిన తర్వాత ఆయన ఆమె వస్తుందని ఎదురు చూసిన అతనికి నిరాశ ఎదురైంది. తప్పు చేశానేమో? లేదు, తప్పక చేశాను. తొందరపడ్డావు? లేదు, జాగ్రత్త పడ్డాను. అజాగ్రత్త ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. దానికి మూల్యం ఇప్పటిదాకా అది పడ్డ బాధ నుండి విముక్తి అనుకుంటున్నాను. కాదు, ఇది తనకి నరకం. రోజు అది చూస్తున్న దానికంటేనా మౌనం సిద్ధులో. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో ఆలోచించలేదు సిద్ధు. అది ఇంకా ఇలానే ఉంటే తట్టుకోవటం నా వల్ల కాదు. అందుకే తెగించాను. ఇప్పుడు తను హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నావా? కనీసం బ్రతికే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు తనని ఎవరు మాటలతో సూదుల్లా గుచ్చలేరు. ఎవరు వారి చూపులతో భయపెట్టలేరు. వాడు ఎంత తేలికగా తనని వదిలిపెడతాడో అని నువ్వు అనుకుంటున్నావా నందు? అయోమయంగా సిద్ధు వైపు చూసింది నందు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నమ్మశక్యంగా లేదా నీకు? కాదు, ఆర్యకి తన అవసరం లేదు, తన ప్రేమ అవసరం లేదు. అలాంటప్పుడు తనని వదిలేయచ్చు కదా. ఎందుకు తనని ఇంతలా హింసించడం? ప్రేమ, దీన్ని ప్రేమ అంటారా అని విరక్తిగా నవ్వుతూ అడిగింది నందు. అవును, ఆర్య ధృతిది ఎంత ప్రేమించాడో
నీకు తెలీదా? అలాంటిది తనని అంత ఈజీగా వదిలేస్తాడా? ప్రేమిస్తే వదులుకోవటం అంత తేలికేనా అని సూటిగా నందు వైపు చూస్తూ అడిగాడు సిద్ధు. వదులుకోవటం ప్రేమ అనిపించుకోదు. అలా అని తనని ఇంత బాధ పెట్టడం కూడా ప్రేమ అనిపించుకుంటుందా? ఎందుకు కాదు? తను బాధపడుతుంది. ఎవరి కోసం? వాడి కోసం. అది వాడికిష్టం. నువ్వు మాట్లాడుతున్నావు సిద్ధు. ఆర్యతో స్నేహం చేసి చేసి నువ్వు కూడా తనలాగే తయారవుతున్నావా అని అరిచింది పెద్దగా. ఆ! సిద్ధు నవ్వేశాడు. అతన్ని చంపేసేలా చూస్తూ, నేను ఇంత సీరియస్‌గా అడుగుతుంటే నీకు నవ్వొస్తుందా సిద్ధూ అని అసహనంగా అడిగింది నందు. ప్రేమంటే ఏంటి నందు నీకు తెలీదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా! ప్రేమంటే ఏంటో నీకు తెలీదా నన్ను అడుగుతున్నావు? నీకు తెలిసిన ప్రేమంటే ఏంటి అని అడుగుతున్నా. మనం ప్రేమించిన వాళ్ళని ఎప్పటికీ బాధ పెట్టకుండా ఉండటం. వాళ్ళు బాధపడే విషయాలని మనం ఎప్పటికీ వాళ్ళ దగ్గర చేరనివ్వకపోవటం. వాళ్ళ బాధని చూడలేకపోవటం. జీవితాంతం వాళ్ళని వదులుకోకుండా ఉండటం. వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా ఉంచటం. ఇది నీకు తెలిసిన ప్రేమ రైట్? అని ఆమె వైపు చూస్తూ అడిగాడు. నాకు మాత్రమే కాదు, ప్రేమించిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే అది. ఇంకా నిజానికొస్తే ప్రేమ అంటే కరెక్ట్ డెఫినేషన్ కూడా చెప్పలేం మనం కదా! ప్రేమ అంటే కరెక్ట్ డెఫినేషన్ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎక్స్‌ప్రెషన్స్. ప్రేమించిన వారి కోసం ఏదైనా చేస్తాను లేదా ఏదైనా చెప్తాను. వాళ్ళంటే మనకు ప్రేమ ఉన్నట్టు కాదు. అది సిట్యుయేషన్‌ని బట్టి బయటికి వస్తుంది. ఆ సిట్యుయేషన్‌లోనే వాళ్ళపై మనకు ఎంత ప్రేమ ఉందో కూడా అవతల వారికి అర్థమవుతుంది. కరెక్ట్ సిద్ధు. నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ నీకు ఆర్య ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? నాకు తన శాడిజం కనిపిస్తుంది. ధృతిని ఏడిపించుకు తినటం కనిపిస్తుంది. తనని బాధ పెట్టడం కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తనకి నరకం అంటే ఏంటో చూపిస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ నీకు మాత్రం ప్రేమ కనిపిస్తుందంటే నాకసలేం అర్థం కావటం లేదు అని అయోమయంగా అరిచింది నందు. కూల్ నందు కూల్. నేను చెప్తాను కదా! నువ్వు ఆవేశపడకు. నువ్వు ధృతి గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం తీసుకురాకు. ఇట్స్ మై రిక్వెస్ట్ అన్నాడు సిద్ధు. రిక్వెస్టింగ్‌గా ఏంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ దూరంగా ఉంటే నాకు ఏమైనా సంతోషమా? అది ఆర్యతో హ్యాపీగా ఉంటే ఫస్ట్ సంతోషంగా ఫీల్ అయ్యే ఫస్ట్ పర్సన్‌ని నేనే. ఆ మాత్రం తెలీదా నీకు అని కోపంగా అరిచింది. చూసావా? కొంచెం నీకు ఎగైనెస్ట్‌గా కూడా మాట్లాడలేదు. నా మాటలో అర్థం తెలియకుండానే నా మీద ఇంత కోపడుతున్నావే! వాడికి చెప్పకుండా, వాడికి తెలియకుండా వాడిని వదిలేసి వెళ్ళిపోయింది నీ ఫ్రెండ్. మరి వాడెలా ఫీల్ అవ్వాలి? అని సూటిగా అడిగాడు సిద్ధు. సిద్ధు అడిగిన దానికి అప్పటి వరకు ఉప్పొంగిపోయిన ఆమెలో ఉన్న కోపమంతా చొప్పున చల్లారిపోయింది. కోపాన్ని తగ్గించుకొని ఏమీ మాట్లాడలేక అతని వైపు మౌనంగా చూసింది. ఇంతే నందు. ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. ధృతిని అంత ప్రేమించిన వాడు తను బాధపడుతుంటే వాడెలా సంతోషంగా ఉండగలడు? ఒక్కసారైనా ఆలోచించారా? అసలు ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అని అయినా ఆలోచించావా? వాడు ధృతి కార్చే ప్రతి కన్నీటి బొట్టులో తనపై ఎంత ప్రేమ ఉందో చూసుకుంటున్నాడు. అది అర్థమవుతుందా నీకు? ఒకరి ముందు నవ్వే నవ్వు అబద్ధం కావచ్చు కానీ, ఒకరి కోసం కాసేపు కన్నీరు మాత్రం ఎప్పటికి అబద్ధం కాదు. ఆ కన్నీరు ఊరికే అందరి కోసం కార్చేయము కదా! మనకెంతో ఇష్టమైన వాళ్ళ కోసం మాత్రమే ఆ కన్నీరు బయటకు వస్తుంది. అది వాడికి బాగా తెలుసు. అందుకే తన కన్నీటిలో వాడి ప్రేమను చూసుకుంటున్నాడు. శాడిస్ట్ వెధవ. ఇలాంటివన్నీ వాళ్ళ ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తేనే తెలుస్తాయి. ఆలోచించావా ఎప్పుడైనా? లేదు. మనం మన గురించి, మన ఆలోచన విధానం గురించి మాత్రమే కరెక్ట్ అన్న అపోహలో ఉంటాము. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నాడో, అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో వారి స్థానంలో ఉండి ఆలోచిస్తేనే తెలుస్తుంది. సరే, నువ్వు చెప్పింది నిజం అనుకుందాం. ఆర్యకి తను వెళ్ళిపోవటం నచ్చలేదు. తను చెప్పకుండా వెళ్ళిపోవటం తనకు కోపాన్ని తెప్పించిందనుకో. తను కూడా ఆలోచించాలి కదా! తను ఏ పరిస్థితిలో అలా వెళ్ళిందో, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో అని ఆలోచించి తనతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కదా! దానికోసం ఇద్దరూ ఇంత సఫర్ అవ్వాలా? ఇప్పటికీ నువ్వు తనని ఎన్ని సార్లు అడిగి ఉంటావు? నిజం చెప్పిందా నీకు? లేదు. చెప్పలేదు. ఎన్ని సార్లు అడిగినా మాట దాటవేస్తుంది తప్ప, అసలు ఏం జరిగిందో చెప్పకనే కదా నాకు ఈ తిప్పలు. ఇది ఎందుకిలా చేస్తుందని పిచ్చెక్కిపోతుంది నాకు మరి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ అంటూ ఏమీ లేవు. అలాంటిది నీకే తను చెప్పటానికి సంకోచిస్తుంది అంటే, ఆర్యతో ఎందుకు చెప్పలేకపోతుందా అని ఆలోచించు కదా నందు. ఒక్క నిమిషం మౌనంగా మారిపోయింది నందు. అంటే తనకి సంబంధించిన విషయమే అంటావా? కరెక్ట్‌గా ఏదో జరిగిందో తను నోరు విప్పి చెప్పే వరకు మనకి ఏమీ తెలీదు. అప్పటి వరకు